జై బద్రీ విశాల్. మా రెండవ రోజు యాత్ర అత్యద్భుతంగా ప్రారంభమైంది. కర్ణప్రయాగ అనేటువంటి ప్రదేశం నుండి మా యాత్ర ప్రారంభమైంది. ఈ కర్ణప్రయాగలో నదీ సంగమ స్థానంలోనే మా యొక్క వసతి ఉండడం మా అదృష్టం. అక్కడి నుంచి ప్రకృతి రమణీయత మధ్య మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈ యొక్క ప్రయాణంలో ఎన్నో సొరంగ మార్గాలు, ఎత్తైన కొండలు, కఠినతరమైనటువంటి మార్గాల మధ్య మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఒక పక్క లోతైన లోయలు, మరో పక్క ఎత్తైన కొండల మధ్య మా ప్రయాణం జోష్మఠ్ వైపు సాగుతూ ఉంది. దీన్నే జ్యోతిర్మఠ్ అని కూడా అంటూ ఉంటారు. ఈ జ్యోతిర్మఠి దేవాలయంలో ఎంతో అద్భుతమైన విశేషం ఉంది. ఏంటంటే ఇక్కడ కొలువై ఉన్నది సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామివారు. ఈ స్వామివారి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బద్రీ క్షేత్రానికి అనుకూలంగా ఈ యొక్క క్షేత్రంలో 6 నెలల పాటు స్వామివారిని దేవాలయం మూసివేసి ఉంచినప్పుడు ఇక్కడ ఉంచి స్వామివారికి అర్చనలు చేస్తారు. మరొక విశేషం ఏంటంటే ఈ దేవాలయంలోనే స్వామివారి హస్తం సన్నపడుతూ కొంతకాలం తర్వాత ఊడిపోతుందట. ఆ హస్తం ఎప్పుడైతే ఊడిపోతుందో అప్పుడు బద్రీ మార్గం అంతా కూడా పూర్తిగా మూసుకుపోయి ఆ భవిష్యత్ బద్రీ అనేటువంటి క్షేత్రంలో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అని చెప్పని ఇక్కడ వారు చెప్పడం జరిగింది. ఈ క్షేత్రం చాలా అత్యద్భుతమైన నరసింహస్వామి క్షేత్రం. అక్కడి నుంచి మా ప్రయాణం ప్రారంభమయ్యి ఇక్కడ ఉండేటువంటి స్వామి వాసుదేవుడు, అష్టభుజ గణపతి మొదలైన దేవతామూర్తులందరినీ కూడా మేము దర్శనం చేసుకుని మా యొక్క ప్రయాణం బద్రీ వైపు కొనసాగించాం. అక్కడ ఉండేటువంటి హనుమాన్ చెట్టి అనే ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారికి దర్శనం చేసుకున్నాం. ఇక్కడి నుంచి బద్రీ వైపు మా ప్రయాణం సాగింది. ఈ దర్శనంతో ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్రంతో మా బద్రీ క్షేత్ర ప్రయాణం